అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సైనసైటిస్ వ్యాధికి తులసి ఆకులతో వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సైనసైటిస్ వ్యాధి అంటే సైనస్లకు వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని సైనసైటిస్ వ్యాధి అంటారనమాట. అసలు సైనస్లు అంటే ఏమిటంటే ముక్కు భాగంలో, ముక్కు సమీపంలో కొన్ని గాలి గదులు ఉంటాయి. ఆ గాలి గదులనే సైనస్లు అంటారనమాట. ఆ గాలి గదులుగా చెప్పుకునేటువంటి సైనస్లకు వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని సర్వసాధారణంగా సైనసైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క సైనసైటిస్ వ్యాధి గురించి చెప్పుకోవాలంటే దీర్ఘకాలిక పీనసము అని చెప్పేసి సర్వసాధారణంగా ఆధునిక ఆయుర్వేద వైద్యులు ఈ యొక్క సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ సమస్య వయస్సు నిమిత్తం లేకుండా ఇంచుమించు అన్ని వయస్సు వారికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా లింగభేదంతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా కలుగుతూ ఉంటుంది. కానీ చాలా వరకు వృద్ధాప్యంలో అంటే 50-60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో చాలా 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 తక్కువ శాతం మందిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ సైనసైటిస్ సమస్య వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే తల నొప్పిగా ఉంటుంది, తల భారంగా ఉంటుంది, తల దిమ్ముగా ఉంటుంది. అంతేకాకుండా తలను కిందికి వచ్చినప్పుడు ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఉదయం పూట ఈ లక్షణాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. గాలి పీల్చుకోవడము, వదలడము కూడా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ముక్కులో ఉన్నటువంటి ముక్కు భాగంలో ఉన్నటువంటి ఆ శ్లేష్మాన్ని చీదినప్పుడు చాలా గట్టిగా రావడము, అదేవిధంగా కొద్ది ప్రమాణంలో ఒక్కసారి, ఎక్కువ ప్రమాణంలో ఒక్కసారి రావడము, పచ్చగా ఉండి రావడము, అదేవిధంగా వాసనతో కూడి ఉండడము, అదేవిధంగా ముక్కులో ఉన్నటువంటి ఆ ముక్కు భాగంలో ఉన్నటువంటి ఆ శ్లేష్మాన్ని నోటి పీల్చుకొని నోటి ద్వారా బయటికి ఉమ్మేసినప్పుడు కూడా ఈ యొక్క శ్లేష్మము చాలా చిక్కగా రావడము, పసుపుపచ్చ వాసనతో కూడి ఉండడము, పసుపుపచ్చగా ఉండడము, ఇలాంటి లక్షణాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లక్షణాలు అన్నీ అందరిలో ఉండాలని లేదు. ఈ యొక్క లక్షణాలలో చాలా వరకు చాలామందిలో ఉంటాయి. కొన్ని లక్షణాలు మాత్రమే కొందరిలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. శీతాకాలంలో చల్ల వాతావరణంలో మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్య తగ్గేందుకు నేను గత కొన్ని వీడియోల్లో కూడా అనేక రకాలైనటువంటి సులువైనటువంటి మీకే మీరు తయారు చేసుకోదగ్గ శీఘ్రంగా సత్వరమే లాభం పొందదగ్గ ఔషధాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరొక సులువైనటువంటి ఔషధ యోగాన్ని మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కషాయ రూపంలో తయారు చేసుకొని రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. మరీ సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు కూడా వాడుకోవచ్చు. చాలా వరకు 100లో 90% మందిలో కేవలం ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకొని తయారు చేసుకొని వాడితే సరిపోతుంది అన్నమాట. ఎలాగంటే రోజు ఉదయం పూట 250 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకొని అందులో ఒక 10 తులసాకులు, 10 మిరియాలను కొద్దిగా నలగొట్టేసేసి ఆ నలగొట్టినటువంటి మిరియాలు ఒక 10 మిరియాలు నలగొట్టేసేసి ఆ యొక్క ఉడకలని అందులో వేసేయాలి. దీంతోపాటు ఒక 2 గ్రాములు అల్లాన్ని, శుభ్రమైనటువంటి అల్లాన్ని దంచేసేసి అందులో వేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద సగం నీళ్లు అంటే 100 నుంచి 125 మిల్లీలీటర్ల నీళ్లు ఇంచుమించు మీరేట్లో సన్న మంట మీద కాచి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అందులో 1 టీ స్పూను తేనె కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కలిగి ఆ యొక్క లక్షణాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. మరీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇదే పద్ధతిలో ఔషధాన్ని సాయంత్రం కూడా కానీ రాత్రి కానీ మరొకసారి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని కొన్నాళ్ల పాటు ఈ విధంగా వాడుకొని సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఉదయం పూట వాడితే సరిపోతుంది. ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి, వ్యాధి ఉధృతను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి అవస్థను బట్టి, శరీర వయస్సును బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ ఔషధాన్ని తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలి. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే కూడా ఈ తులసిలో ఉన్నటువంటి ఈ రోజ్వానిక్ యాసిడ్, యూజినాలు,
ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన తత్వాలు, ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను నిర్వీర్యపరిచి ఆ యొక్క సైనస్ బాధలను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. దీంతోపాటు ఈ మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము, అల్లంలో ఉన్నటువంటి జింజరాల్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. అదేవిధంగా రక్షణ వ్యవస్థను చైతన్యపరిచి, రక్షణ వ్యవస్థను మెరుగుపరిచి తరచుగా ఈ సమస్య పునరావృతం కాకుండా చేస్తాయి. అంతేకాకుండా ఈ తులసిలో ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు, మిరియాల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, అల్లంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ఆ యొక్క సైనస్ భాగంలో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేయడమే కాకుండా ఉన్నటువంటి శ్లేష్మాన్ని కూడా బయటికి విసర్జించేందుకు ఉపయోగపడతాయి. ఇంతకుముందే చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తాయి. ఈ సైనస్ వల్ల కలిగేటువంటి లక్షణాలను కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వల్ల తరచుగా ఈ వ్యాధి మరలా పునరావృతం కాకుండా ఇవన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ సదా మనల్ని రక్షిస్తూ సదా మనల్ని కాపాడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ అవసరాన్ని బట్టి ఈ యొక్క తలనొప్పి ఎక్కువగా ఉన్న, బ్రీతింగ్ అంటే ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడము ఒక్కొక్క సందర్భంలో కష్టంగా ఉన్న, ఇలాంటి సందర్భాలలో మనకి ఆయుర్వేద తైలాలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అలాంటి తైలాలలో ప్రధానంగా వాడుకోదగ్గ తైలము ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు వాడేటువంటి తైలం కూడా అణుతైలం. బాగా నిదానంగా రాసుకోండి, అణుతైలం. ఈ యొక్క అణుతైలము ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది. ఈ అణుతైలాన్ని కావాలంటే కొన్నాళ్ల పాటు రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రిపూట ఒక్కసారి 2 చుక్కలు ఒక్కొక్క ముక్కు రంధ్రంలో వేసుకోవాలన్నమాట. సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు వాడుకోవచ్చు, సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఇది కూడా జస్ట్ ఒక వారం 10 రోజులు వాడే ఆపేస్తే సరిపోతుంది. ఈ తులసితో తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని మాత్రం దీర్ఘకాలికంగా అంటే మీరు 40 రోజులు కానీ 60 రోజులు కానీ అవసరమైతే మరి ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ యొక్క ఔషధ గుణాలన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ సదా కాపాడుతూ మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇవి మనల్ని సదా రక్షిస్తూ ఉంటాయి. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని సైనసైటిస్ అనేటువంటి సమస్యకు తులసాకులతో తయారు చేసుకొని తగ్గించుకోవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.